ఆయన ప్రయాణం చేయడానికి ముందు చేసిన పనేంటో తెలుసా? అతడు కనానులో తన తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు దేవుడైన యెహోవాకు బలి అర్పించాడు. వాస్తవానికి ఇది చివరి ఆరాధన కనానులో. తన జీవితంలో కాదు కానీ కనాను దేశంలో చివరి ఆరాధన, చివరి ప్రార్థన. దేవుని సన్నిధిని ఆ దేశంలో చివరిగా అనుభవిస్తా ఉన్నాడు. ఆయనకి తెలిసిన విషయం ఏంటి తెలుసా? ఇక నేను బ్రతికొస్తానో రానో, ఇక నేను సజీవుడినై మళ్ళీ కనాను చూస్తానో లేదో, ఈ కరువు పరిస్థితుల్లో దేవుడిచ్చిన వాగ్దాత దేశాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతా ఉన్నాను అని మరొకసారి ఇంతకాలం కాచి కాపాడిన దేవునికి, అనగా అబ్రహాము, ఇస్సాకు దేవుడైన యెహోవాకి ఆయన బలిని అర్పించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరెవరు ఎదుట అర్పించాడు తెలుసా? తన కుమారుల ఎదుట, తన భార్యల ఎదుట, తనకు కలిగిన సంతానం అందరి ఎదుట. మనం అందరూ ఏదో ఒక రోజున చనిపోవాల్సింది. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా? యాకోబులాగా మన దేవునిని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేనేమంటానంటే, నీ జీవితంలో ప్రార్థన ఉందా? నీ జీవితంలో సంపాదన ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, నీ జీవితంలో ఎన్నో ఆస్తిపాస్తులు ఉండొచ్చు, భౌతికంగా కనబడే ఎన్నో దీవెనలు నీ జీవితంలో ఉండొచ్చు, కానీ నీ జీవితంలో ప్రార్థన అనే అనుభవం ఉందా? యాకోబు ప్రార్థన ఎంత సాక్షార్థమైన ప్రార్థన అంటే, తన ప్రార్థనా జీవితం తన కుమారులకు తెలుసు, భార్యలకు తెలుసు, మన సంతానానికి తెలుసు, తన పని వారికి సహితం తెలుసు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. నేనంటాను, నీవు ప్రార్థనాపరుడవని, నువ్వు ప్రార్థించే అలవాటు కలిగిన వ్యక్తివని నీ కుమారులకు తెలుసా? నీ కుమార్తెలకు తెలుసా? నీ తోటి వారికి తెలుసా? నీ ప్రార్థనా జీవితం గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వగలరా? నేనేమంటానంటే, తన భార్యలను అడిగితే యాకోబు గురించి చెబుతారయ్యా, మా యజమానుడు మంచి ప్రార్థనాపరుడయ్యా. పనివారితో అడిగితే, అయ్యా మా యజమానుడు మంచి ప్రార్థనాపరుడయ్యా. పిల్లల్ని అడిగితే చెప్తారు, అయ్యా నా తండ్రి గొప్ప ప్రార్థనాపరుడు. పనివారు చెప్తారు, భార్యలు చెప్తారు, పిల్లలు చెబుతారు. ఏమన్నా తెలుసా? యాకోబు గొప్ప ప్రార్థనాపరుడు. ఈరోజు నేనేమంటానంటే, నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి వినిపించాల్సింది ఏంటంటే, చేశాడులే భక్తి. ఏం భక్తి? చెడు అలవాట్లు మానలేదు, పాపాన్ని మానలేదు, వ్యభిచారం మానలేదు, దొంగతనం మానలేదు, మోసపు హృదయం పోలేదు, పేరుకే క్రైస్తుడు అతడిలో నిజమైన మారు మనసు లేదని నీ గురించి ఎవరైనా చెప్పుకుంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట. చెప్పండి, నువ్వు చనిపోయిన తర్వాత నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవటం ఇతరులకు ఏమవ్వాలండి? ఆశీర్వాదం అవ్వాలి. కానీ భక్తిహీనుడి పేరంట, ఎందుకు లేరా ఆడి గురించి, ఆడి పేరు ఎందుకురా, శుభమా అంట. అంటే అర్థం ఏంటి తెలుసా? భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించిందట, కానీ ప్రార్థనా పరుల పేరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజు నేనేమంటానంటే, యాకోబు సంపాదించుకుంది పిల్లలనే కాదండి, భార్యలనే కాదండి, దాసదాస్యులనే కాదండి, పశువుల సంపదనే కాదండి, గొప్ప ప్రార్థనా జీవితాన్ని. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అతడు ప్రయాణము చేయడానికి ప్రారంభంగానే బలిని అర్పించాడు. అంటే అర్థమేంటో తెలుసా? దేనినైనా ప్రార్థనతోనే ప్రారంభించే ఒక గొప్ప అలవాటు పెనూయేలు దగ్గర నుంచి నేర్చుకున్నాడు. నువ్వు ప్రయాణం చేసిన ప్రార్థనతో, వ్యాపారం చేసిన ప్రార్థనతో, వ్యవసాయం చేసిన ప్రార్థనతో, ఏ శుభకార్యం చేసినా ప్రార్థనతో, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనతో, ఏది పూనుకొనినా ప్రార్థనతో. నేనేమంటానంటే, ప్రార్థన మనకి అలవాటుగా మారిపోవాలి. ఏమవ్వాలి? అలవాటు అంటే మీరు చెబుతా, అలవాటు ప్రార్థన చేయకూడదు, అలవాటుగా ప్రార్థన అయిపోవాలి. ఉదయాన్నే లేవగానే మనకు కొన్ని గుర్తు వస్తూ ఉంటాయి. బ్రష్, అద్దం, ఉదయాన్నే లేవగానే. పనులకు వెళ్ళే వాళ్ళైతే పనిముట్లు. ఇవన్నీ ఏంటి చెప్పండి? అలవాట్లు. నువ్వు దంతధావన ఎంత అలవాటుగా చేస్తావో, అంటే బ్రష్ చేయడం ఎంత అలవాటుగా చేస్తావో, ప్రార్థన అదే స్థాయిలో అలవాటుగా మార్చబడును గాక. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అలవాటుగా మారడం అంటే ఒక్క మాట చెబుతా, బ్రష్ చేయకుండా ఒక్కరోజు కూడా ఉండం మనం.
మ్యాక్సిమం 365 రోజుల్లో ఏదైనా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు అది గత్యంతరం లేని పరిస్థితులు అయితే ఇక ఏదైనా అడవిలోకి వెళ్ళినా కానీ చేస్తాం, ఏదో కొమ్మలు తీసుకుని. మొత్తానికి 365 రోజులు బ్రష్ చేయని రోజు అంటూ ఉండదు. ఏమంటారు దీన్ని? అలవాటు. అదేవిధంగా 365 రోజులు మనం ప్రార్థన చేసే స్థాయికి వస్తే మనం నిజంగా ప్రార్థనాపూర్వకంగా మార్చబడినట్లు. నిజంగా మన ప్రార్థన ఏమైనట్టు? మనకి అలవాటుగా మార్చబడినట్లు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? చనిపోవడానికి ముందు మనం గొప్ప ప్రార్థనాపూర్వకమైన సాక్ష్యం పొందాలి. సాక్ష్యం ఎలా పొందుతాం? అది వాస్తవం అయితే సాక్ష్యం వస్తుంది. మనం చావడానికి ముందు మనం సంపాదించుకోవాల్సిన ఆస్తి ఏదయ్యా అంటే ప్రార్థన. నీ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి బహుమానం ఏంటంటే ప్రార్థన. వారి ఎదుట నువ్వు చేయాల్సిన సత్క్రియ ఏంటంటే ప్రార్థన. వారికి నేర్పించాల్సిన గొప్ప విద్య ప్రార్థన. నీ పిల్లలకు నువ్వు నేర్పించాల్సిన విద్య ఏంటి? ఇవ్వాల్సిన బహుమానం ఏంటి? వారి ఎదుట చేయవలసిన సత్క్రియ ఏంటి? ప్రార్థన లేకుండా నువ్వు మంచి స్కూల్ జాయిన్ చేసినా, ప్రార్థన లేకుండా వారి కొరకు లక్షలు సంపాదించి పెట్టినా రేపొద్దున వాళ్ళు పాడైపోతారు, ఎవరికి పనికిరారు, ఎవరికి ప్రయోజకులు కారు. నీవు నీ పిల్లలకి అందించగలిగిన ఒక శ్రేష్టమైన బహుమానం ప్రార్థన. అందుకని యాకోబు తన జీవితంలో ఏదో ఆ పెనుయేలు వరకు మాత్రమే భక్తిని సంపాదించుకొని పరిమితం అయిపోయి ఇక ఆ అనుభవాలు మర్చిపోలేదు, మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోలేదు. కానీ అతడు రూపాంతరపరచబడి ప్రార్థనా జీవితాన్ని అన్ని వేళలా అందరి ముందు అన్ని స్థలాలలో ఆయన చేస్తూనే ఉన్నాడు. నిజంగా నువ్వు మారు మనసు పొందావా? సమాధానం ఏంటి తెలుసా? నువ్వు అన్ని వేళలా ప్రార్థన చేస్తావు. కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ప్రతికూలత అయినా, ఉపద్రవం అయినా, నిజంగా నువ్వు మారు మనసు పొందావా? అన్ని స్థలాల్లో ప్రార్థన చేస్తావు. అది నీ ఇంట్లోనైనా, బంధువుల దగ్గర అయినా, తెలియని వారి అన్యుల మధ్యలోనైనా నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రాంతం ఏదైనా, ప్రజలు ఏదైనా, సమయం ఏదైనా, అసమయమైనా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే ఖచ్చితంగా నీ గురించి నువ్వు ఒక కన్ఫర్మేషన్, ఒక నిర్ధారణకు రావచ్చు. ఎస్, దేవుడు నాకు ప్రార్థన నేర్పించాడు. అంతేగాని మన ఇంట్లో మనం ప్రార్థన చేసి చుట్టాలింటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన మానేసి టీవీలు చూశారనుకో, మీరు ఎవరైనా మీకు మారు మనసు ఉన్నట్టు పోయినట్టు. మన ఇంట్లో ప్రార్థన చేసి చుట్టాలింటికి వెళ్ళిపోయి వాళ్ళతో ఎకలు పక్కపక్కలు పెట్టుకొని వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడుతూ టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ నవ్వుకుంటూ ఇష్టానుసారంగా బ్రతికితే నీకు నిజంగా మారు మనసు లేదన్నట్లు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన అనేది ఏకరీతిగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనను మానకూడదు. ప్రార్థనకున్న శక్తి ఎన్నోసార్లు మీకు చెప్పాను. మనం చనిపోవచ్చు కానీ మన ప్రార్థన సజీవంగానే ఉంటుంది. మనం చనిపోవచ్చు కానీ మన ప్రార్థన నీ పిల్లల కొరకు దీవెనగా ఉంటుంది. మనం గతించిపోవచ్చు కానీ నీ ప్రార్థన నీ ప్రజల మీద, విడువబడిన నీ సంతతి మీద అది దీవెనగా మారుతుంది. రేపొద్దున నువ్వు ఉన్నా లేకపోయినా నీ బిడ్డలు దీవించబడాలంటే నువ్వు చేయాల్సిన పని ప్రార్థన. స్తోత్రం, హల్లెలూయా. పెద్దవారు వింటున్నారా? అందరు వినాలి. పెద్దోళ్ళు ఏంది, చిన్నోళ్ళు ఏంది, మరణం ఎవరికి చెప్పి రావట్లేదు కదా. నీ పిల్లల కొరకు నువ్వు బ్రతికున్న దినాలలో ఒక పని చేసి వెళ్ళిపో, ప్రార్థన చేసి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నీ పిల్లల్ని బ్రతికించేది నీ ప్రార్థనమ్మా. నీ పిల్లల్ని దీవించేది నీ కన్నిటి ప్రార్థనమ్మా. నీ పిల్లల మీద ఆశీర్వాదంగా మారేది నీ ప్రార్థన. పరిశుద్ధుడైన అగస్టిన్ ఎన్నోసార్లు తల్లి చెప్పిన వ్యభిచారం మానలేదు, జారత్వం మానలేదు. ఎన్నోసార్లు చెప్పి 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 ఇక ఈడు నా మాట వింటలేదని దేవునికి మొర్రపెట్టింది, కన్నీరు విడిచింది. ప్రతి దినము తన కొడుకు కోసం ఏడవడమే, కన్నీరు విడవడమే. మీకు ఒక విషయం చెప్పనా? తల్లి బ్రతుకున్న దినాల్లో పోవా అన్నవాడు చనిపోయిన తర్వాత మారు మనసు పొందాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి తెలుసా? మీరు బ్రతికున్న దినములలో నీవు కోరుకున్న జీవితం నీ పిల్లల్లో చూడలేకపోవచ్చు, కానీ నువ్వు గనక యథార్థంగా ప్రార్థన చేస్తే నువ్వు చనిపోయిన తర్వాత నీ ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకుని నీ పిల్లలకు మారు మనసునిస్తాడు. ఆమేన్. వారి జీవితాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. వినండి నా ప్రియమైన సోదరి సోదరులారా, పిల్లల కొరకు ప్రార్థించి అలవాటు చేసుకోండి. చూస్తున్న వెస్లీ
ప్రతిదినం 19 మంది పిల్లలు పుడితే 9 మంది చనిపోతే 10 మంది పిల్లల కొరకు ప్రతిదినము చేతులు పెట్టి ప్రార్థన చేసేదట. నీకు ఇద్దరుంటేనే నువ్వు ప్రార్థన చేయట్లే, ముగ్గురుంటే ప్రార్థన చేయట్లే. 10 మంది కోసం ప్రతిదినం. ఆ వారంలో పిల్లలందరి కోసం ప్రార్థన చేసేదంట. ఆ వారంలో ఆమె టార్గెట్ ఏంటి చెప్పండి? ఉన్న 10 మంది పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. నేనంటాను, వారంలో నీ 2 పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా? సమయం అంతా ఏం చేస్తున్నావు? ఈరోజు నా భయంకరమైన పరిస్థితి, నీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు? వారు ఎదుట నువ్వు చేస్తున్నది వారు గమనిస్తారో. నువ్వు ఎన్ని ప్రసంగాలు చెప్పినా నీ పిల్లలు మారరు, కానీ నీ క్రియలను బట్టి వారు మార్చబడతారు. వాళ్ళ ఎదుట నువ్వు చేసే పనులు వాళ్ళని మారుస్తాయి. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే వాళ్ళు అనుకుంటారు నా తల్లి భక్తి పరురాలని. వారి ఎదుట నువ్వు ప్రార్థన చేసే అనుభవాలుంటే వాళ్ళు నీ గురించి సర్టిఫికేట్ ఇస్తారు, నా తల్లి ప్రార్థనా పరురాలు. ఒక తల్లిగా నీ పిల్లల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు నువ్వు టీవీలు చూస్తున్నావు అనుకో, సీరియల్ చూస్తున్నావు అనుకో, సినిమాలు చూస్తున్నావు అనుకో, పనికిరాని ప్రోగ్రామ్స్ చూస్తున్నావు అనుకో, అపవిత్రమైన ముచ్చట్లతో కూడినటువంటి ఆ ముసలమ్మ ముచ్చట్ల మధ్య జీవిస్తున్నావు అనుకో, నీ పిల్లలు ఏమవుతారు? నువ్వు అనుకున్నావు ఎవరి భక్తి ఆడదేలని. నీ భక్తి నీ పిల్లల్ని ప్రభావితం చేస్తుంది. మొన్న ఎవరో రాజకీయ నాయకుడు వస్తే పిల్లలందరూ జెండాలు పట్టుకున్నారు. పిల్లలకి ఏం పనండి? మీరు నవ్వుతున్నారు కానీ ఏడవాల్సిన సందర్భం అది. నీ పిల్లలు పార్టీ నాయకులు జెండాలు మోస్తే నీకు సంతోషంగా ఉందా? నవ్వు వస్తుందా? దేవుని సన్నిధిలో వెక్కి వెక్కి ఏడవాలి కదా, కన్నీరు విడవాలి కదా. ఎక్కడ నీ పిల్లలు? ఎవరితో ఉంటున్నారు? ఎలా జీవిస్తున్నారు? నీ పిల్లలు ఉండాల్సింది అది కాదు. నీ పిల్లలు మోయాల్సింది యేసయ్యను. స్తోత్రం చెప్పండి. యేసయ్య మనకెవరో తెలుసా? యెహోవా నిస్సి. ఎవరు చెప్పండి? యెహోవా నిస్సి అంటే తెలుసా? యెహోవాయే నా ధ్వజము. ధ్వజం అంటే ఏంటి చెప్పాలి, తెలుగు అర్థం. జెండా. ధ్వజం అంటే ఏంటి? మై లార్డ్ ఈజ్ మై బ్యానర్. ధ్వజం అంటే జెండా. మనం మోయాల్సిన జెండా ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ పార్టీ జెండాలు కాదు మీ పిల్లలు మోయాల్సిందే, యేసును మోయాలి. ఒకడు అన్నాను, అరే చిన్నోడురా నువ్వు మోయాల్సింది ఇది జెండా కాదురా, ఈ జెండా మోస్తే యేసుని ఎవరు మోస్తారా అన్న నేనే మోస్తానన్నా అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. నువ్వు ఇది మోస్తే అది మోయకూడదు, అది మోస్తే యేసయ్యను మోయలేవు. ఇంకెప్పుడు అలా చేయనన్నా. స్తోత్రం చెప్పండి. బుడ్డాడు చిన్న చిన్న మనస్సులు రాజకీయాల చేత నింపబడుతుంటే, చిన్న చిన్న మనస్సులు పాపం వైపు అడుగులు వేస్తూ ఉంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి? గద్దించాలి, బుద్ధి చెప్పాలి, దానితో పాటు బలమైన ప్రార్థన వారి కొరకు చేయాలి. చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ ప్రార్థన నీ పిల్లల్ని కాపాడుతుంది. జాన్ వెస్లీ తల్లి చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థనా పరులను తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి. గొప్ప అధికారులను తయారు చేసింది. హల్లెలూయా. దేశాలను ఏలే నాయకులు చేసింది. హల్లెలూయా. జాన్ వెస్లీ తల్లి చేసిన ప్రార్థన వాళ్ళ పిల్లల్ని పరిశుద్ధపరిచింది, అధికారులుగా మార్చింది, గొప్పవారిగా చేసింది, నాయకులుగా చేసింది. వాళ్ళ పిల్లల్లో ఎవరు కూడా ఒక పాపిష్టి వాడు వ్యభిచారో తయారవలేదు. కారణం ఏంటంటే ఆ తల్లే కానీ ఆ తండ్రే కానీ ప్రార్థనా పరులు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ప్రార్థనా పరురాలవైన తల్లివైతే తండ్రివైతే షూర్గా నువ్వు నమ్మొచ్చు, నీ పిల్లలు రేపటి దినాన ప్రపంచాన్ని శాసించే అధికారులుగా మార్చబోతున్నాడు దేవుడు. నాయకులుగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. గొప్ప సేవకులుగా మీలో నుండి ప్రభు లేపుతాడు. హల్లెలూయా. మీ గర్భముల నుండి జనములను ఏలేవారు పుడతారు. ఎప్పుడో వారి కొరకు వారి ముందు మీరు చేతులెత్తి ప్రార్థించేవారిగా, కన్నీరు విడిచేవారిగా, భక్తి కలిగిన వారిగా కనబడాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు అంటాడు భక్తుడు. ఆమేన్. ప్రార్థనాపరులైన పిల్లలు, ప్రార్థనాపరుడైన తండ్రి యొక్క పిల్లలు, ప్రార్థనాపరురాలైన తల్లి యొక్క పిల్లలు, వారు ఎక్కడ 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 పడితే అక్కడ ఉండరు. వాళ్ళు ప్రార్థనా గదిలో ఉంటారు, మందిరంలో ఉంటారు, పరిచర్యలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, పరిశుద్ధతలో ఉంటారు. స్తోత్రం. ఎంతమంది దేవుడిని నమ్ముతున్నారు? ఇదేం ఎంత ప్రశ్న అండి?
నువ్వు నిజంగా నమ్మితే ప్రార్థన చేయి. ఎందుకు ఈ ప్రశ్న అడిగాను తెలుసా? నువ్వు నిజంగా నమ్మే వ్యక్తి అయితే నీ ప్రార్థన నీ పిల్లల్ని ఖచ్చితంగా కాపాడుతుంది, అభివృద్ధి చేస్తుంది, ఆశీర్వదిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, హెచ్చిస్తుంది. అది నమ్మాలని నేను చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీ ప్రార్థన మీ పిల్లల్ని దీవిస్తుందా లేదా? దీవిస్తే ఖచ్చితంగా మీరేం చేయాలి? యాకోబులాగా మీరు చనిపోయే లోపు వారి కొరకు చాలినంత ప్రార్థన చేయండి. స్తోత్రం చెబుతారు. హల్లెలూయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా, నీ పాదాలు తడపకుండా పయనం సాగదయ్యా, నీ పాదాలు తడపకుండా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన లేనిదే పరాజయం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హన్నా చేసిన ప్రార్థన ఏదైతే ఉందో అది సమూయేలు జీవితంలో నెరవేర్చబడిందా లేదా? స్తోత్రం. ఏమని చేశాడు ప్రార్థన? అయ్యా, తల మీదకి కత్తెర రానియకుండా నీకు ప్రతిష్ఠితునిగా అతన్ని పెంచుతాను. ఆమేన్. నేను అంటాను, పెంచడానికి ఆమె ఉందా? ప్రార్థన చేసి అప్పగించింది దైవజనుడికి, కానీ ఎవరు పెంచారు? చెప్పాలి. నేనంట నీ ప్రార్థన నీ పిల్లల్ని పెంచుతుంది, ఎదిగింపజేస్తుంది, ఆశీర్వదిస్తుంది. అందుకే నేనేమంటానంటే, నువ్వు దూరం అవ్వచ్చు, చెప్పండి, నువ్వు ఎలా వారు ఎదగాలని కోరుకొనిచున్నావో అది ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో నెరవేర్చబడుతుంది. నీ పిల్లలు హాస్టల్లో చదువుతున్నారా? దూర ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్ళారా? అమ్మో, ఒక భయం ఉంటుంది. ఒక తల్లిగా ఒక తండ్రిగా మనకుండే భయం ఏంటంటే, పాడు కాలం, చెడు కాలం, ఎలాంటి స్నేహితులు ఉన్నారో, నా పిల్లోడు ఏమవుతాడో, నా పిల్ల ఏమవుతుందో అని భయపడడం సహజం, తప్పేం కాదు. అయితే మీరు ధైర్యపరచబడే ఒక మాట చెప్తా, ధైర్యం పొందే ఒక మాట చెప్తా. మీరు ఎక్కడుండి ప్రార్థన చేస్తే అక్కడుండి దేవుడు వారి జీవితాలను క్రమపరుస్తాడు. చెప్పట్లా మీరు? హల్లెలూయా. మీరు ఎక్కడ ప్రార్థన చేస్తే చెప్పండి, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, క్రమపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, పెంచుతాడు. ప్రార్థనకున్న శక్తి ఏంటో తెలుసా? అది ప్రపంచాలను స్పృశిస్తుంది. నువ్వు ఎక్కడుండొచ్చు, ప్రపంచంలో ఎక్కడున్న ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అక్కడికి వెళ్ళి పనిచేసింది. ఆమేన్, ఆమేన్. యువర్ ప్రేయర్ కెన్ టచ్ హోల్ ద వరల్డ్. ప్రపంచం మొత్తాన్ని తాకగలిగిందని చెప్పండి నీ ప్రార్థన. ఇక్కడ కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన ద్వారా తాగుతాడు. శతాధిపతి జీవితం ద్వారా అది మనం నేర్చుకోవచ్చు. ఎక్కడో ఉన్న తన దాసుని కొరకు యేసయ్య దగ్గరికి వచ్చి బ్రతిమలాడినప్పుడు యేసు ప్రభు అన్నాడు, వెళ్దాంపా ఇంటికి అన్నాడు. ఆయన అన్నాడు, వద్దు నాయన, నేను అధికారిని, నా అధికారం ఎంత గొప్పదో నాకు తెలుసు, నువ్వు నాకంటే గొప్పవానివే, నీ అధికారం ఎంతో కూడా నాకు తెలుసు, నువ్వు ఒక్క మాట ఆజ్ఞాపిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు. ఆ క్షణంలోనే అతనికి ఏం కలిగింది? ఎక్కడుండి ప్రార్థన చేశాడు, యేసయ్య ఆమేన్ అన్నాడు. అక్కడేం జరిగింది? నేనేమంటానంటే, ప్రపంచంలో నీ బిడ్డలు ఎక్కడున్నా, నీ కంటికి కనబడకపోయినా వారి కొరకు నువ్వు కార్చే కన్నీరు, చేసే ప్రార్థన, ఎత్తే చేతులు వారిని కాపాడుతాయి. కాపాడునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. కాబట్టి యాకోబు జీవితాన్ని మీరు పరిశీలించినప్పుడు మీరేం నేర్చుకోవాలి తెలుసా? మీరు చనిపోయే నాటికి గొప్ప ప్రార్థన పరులవ్వాలి, ప్రార్థనతో మీ యొక్క జీవితాన్ని ముగించాలి. అట్టి కృప మీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం అంటే వెళ్ళిపోయేటట్టున్నారు మీరు. చూడండి, ఒక పాయింట్తో వదిలేవండి. నేను చదువు 47:10. ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. చాలండి. చనిపోవడానికి ముందు యాకోబు చేసిన ఇంకో పని తెలుసా? ఫరోను దీవించాడు. స్తోత్రం చెప్ప. తల్లిదండ్రులకు ఇది ఇంపార్టెంట్ సర్మన్. మీరు ఇతరులను దీవించాలి. మీ స్థాయి ఎంత పెరగాలి చెప్పండి? ఇతరులను దీవించే స్థాయికి పెరగాలి. స్తోత్రం చెప్పండి. దీవించడానికి కూడా ఒక స్థాయి కావాలి, ఒక ఆత్మీయత కావాలి. శపించేవాడు ఎట్లా దీవిస్తాడు? నీ చేతులు పడిపోను, కాళ్ళు ఇరిగిపోను అన్నవాడికి శాపాలే వస్తాయి కానీ చెప్పండి దీవెనలు వస్తాయా? ఇతరులను మేలుని చూసి ఓర్చుకోలేని దీవెన వస్తుందా? ఒకవేళ పైకి దేవుడు నేను దీవించును కాక అని చెప్పిన అది ఫలించిద్దా? ఫలించదు. సో దీవించడానికి కూడా ఏం కావాలి? ఒక స్థాయి. యాకోబు ఆ ఫరో మీద చేతులెత్తి, నాయనా దేవుడు నిన్ను, నీ రాజ్యాన్ని, నీ పరిపాలనని, నీ కుటుంబాన్ని దీవించునుగా కానీ చేతులెత్తి దీవిస్తా ఉన్నాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
ఒక తండ్రిగా గుర్తుపెట్టుకో. యాకోబులాగా నువ్వు ఉండాలంటే నువ్వు ఇతరుల మీద చేతులెత్తి దీవించే వ్యక్తిగా ఉండాలి, ఇతరులను ఆశీర్వదించే వ్యక్తిగా ఉండాలి, ఇతరుల ఆశీర్వాదం కొరకు వేడుకునే వ్యక్తిగా ఉండాలి, ఇతరులు దీవెనయే నా దీవెన అనుకునే వ్యక్తిగా నీ ఉండాలి. ఎవరు కూడా పడిపోవాలని చెడిపోవాలని కోరుకోవద్దు. ఎవరి జీవితంలో కూడా కీడును తలంచొద్దు. దేవుడు నీకు ఇచ్చినవారు ఎందుకంటే ఇతరులను బ్లెస్ చేయడానికి, నీ దీవెన అనేకులకు పంచడానికి. దేవుని చేత నిజంగా దీవించబడిన వ్యక్తివి అయితే ఆ దీవెనలో ఉన్న శక్తి నీకు అర్థమైతే ఖచ్చితంగా నిండు మనసుతో, యథార్థ హృదయంతో, పవిత్రమైన మనస్సుతో ఏం చేయాలి? ప్రజల్ని దీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. దీవించాలి. నీ పిల్లల్ని ప్రతి ఉదయం లేచి ఒక తల్లిగా దీవించు. నీ తండ్రిగా నువ్వేం చేయాలి? నీ పిల్లల్ని దీవించాలి. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని వారి కొరకు నువ్వేం చేయాలి? స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వే చేతులెత్తి ప్రార్థన చేసి వారిని దీవించి పంపాలి. నీ పిల్లలు ప్రయాణం చేస్తున్నారు, వారికి ప్రార్థన తెలియదు, భక్తిహీనులు, నీకు తెలుసు. అయితే నువ్వేం చేయాలి? వారిని ఆపి ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన అని వారి కొరకు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎందుకంటే అది వాళ్ళ మార్గ మధ్యలో దీవెనగా ఉంటుంది, వారి ప్రయత్నాల్లో దీవెనగా ఉంటుంది, ఆశీర్వాదముగా ఉంటుంది. అందుకని నీ పిల్లలను నువ్వు దీవించాలి. భర్త పనికి వెళ్తున్నప్పుడు ఒక భార్యగా నువ్వేం చేయాలి? నీ భర్తని ప్రార్థనతో పంపాలి, అది దీవెన. చేతులెత్తి దీవించాలి. అయ్యా, ఈరోజు నువ్వు పనికి వెళ్ళిన స్థలంలో మనుషుల దయ, దేవుని దయ నీకు కలగాలి, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాలి, ఎటువంటి ప్రమాదం లేకుండా చేయాలి అని నువ్వు వాళ్ళని దీవించాలి. భర్తతో సమాధానం లేకపోతే భర్తని ఎలా దీవిస్తావు? నీలో ప్రార్థనా జీవితం లేకపోతే భర్త గురించి ఎలా ప్రార్థన చేస్తావు? అందుకని దీవించాలంటే ఒక స్థాయి ఉండాలని చెప్పాను. ఆ స్థాయి వస్తే నీలో ఖచ్చితంగా క్రియాశక్తి పనిచేస్తుంది. స్తోత్రం. అంటే నువ్వు పలికితే దీవెనైపోద్ది. ఆమేన్, హల్లెలూయా. దీవించే వ్యక్తిగా ఉండాలి, ఆశీర్వదించే వ్యక్తిగా ఉండాలి. నీ పిల్లల్ని దగ్గర తీసుకుని మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. ఎరా, ఎన్ని మార్కులు వచ్చినాయి? తగ్గినాయా? సిగ్గుందంటరా, వాడికి ఎన్ని వచ్చినాయి, నీకెన్ని వచ్చినాయి? నీదో ఒక బతికేనా? ఇది తెలుసు కానీ నీకు దగ్గరికి తీసుకుని, ప్రభువా నా కుమారుకి జ్ఞానం దయచేయండి. ఏం పర్వాలేదు నాన్న, మార్కులే జీవితం కాదు, మార్కులే భవిష్యత్తు కాదు. దేవుడు జ్ఞానం ఇస్తే ఎలాంటి మార్కులు నీకు ఎన్నో ఇస్తాడు. నువ్వేం కృంగిపోవద్దు. మేమేం అనుకోవట్లేదు, మీ కొరకు మేము చాలినంత ప్రార్థన చేయలేదేమో అని నువ్వు అనుకోవాలి తప్ప వాళ్ళతో వీళ్ళతో పోల్చి క్రిటిసైజ్ చేసి, విమర్శించి, ఇబ్బంది పెట్టి, చిన్న మనసుల్ని గాయపరిచి, యవ్వన మనసుల్ని గాయపరిచి నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? వారి కొరకు ప్రార్థన చేస్తూ దీవించాలి. స్తోత్రం. ఏం చేస్తూ? దీవెన అంటే ఫ్రీగా వచ్చిందని గాక కాదు, అది ప్రార్థనాపూర్వకమైన దీవెన అయి ఉండాలి. ఆ పని చేశాడు. అధికారులనే దీవించే స్థాయికి వచ్చాడంటే ఈ ఫరోకు ముందు ఎంతమందిని దీవించాడో, పనివారిని దీవించాడు, భార్యను దీవించాడు, పిల్లల్ని దీవించాడు, అందరిని దీవించుకుంటూ వచ్చి విదేశాలలో కూడా అధికారులను దీవించే స్థాయికి ఎదిగాడండి. స్తోత్రం. ఒకప్పుడు యాకోబు జీవితం ఏంటో తెలుసా? ఇతరుల శాపాన్ని కోరుకునే జీవితం. ఏ జీవితం? ఆడెట్టబోతే నాకెందుకో అనుకునే జీవితం. నేను చేస్తుండే అయితే మరి నా అన్నేం అవ్వాలి అని అనుకున్నాడా? లేదు, నేను అవ్వాల్సిందే. మరి మా అన్నకు రావాల్సిన దీవులు అన్నీ దొంగిలిస్తున్నాను కదా, మరి మా అన్న పరిస్థితి ఏంటి అనుకున్నాడా? లేదు. పోతే పోనీ, ఆడు బతికాడిది, పోనీ ఆడి కర్మ అనుకున్నాడే తప్ప ఇతరుల దీవుని కోరుకున్న మనస్సు అతనికి లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఫరో మీద చేతులెత్తి గాడ్ బ్లెస్ యూ అని ఒక హుందాగా పెద్దరికంతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా ఫరో ప్రభుత్వాన్ని దేవుడు దీవించాడు. స్తోత్రం. ఆశీర్వదించాడు. హల్లెలూయా. తల్లి, తండ్రి, అయ్యా, అమ్మ, గుర్తుపెట్టుకోండి, మీరు చనిపోవడానికి ముందుగా ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నటువంటి ఆ ఉద్దేశం, దేవుని రహస్యం ఏంటి తెలుసా? నువ్వు ఇతరులను దీవించే వ్యక్తిగా ఇది మొదలుకొని ఉందువుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ మాట చెప్తా. ఆదికాండం 48:3 చదవండి. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి
నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. చాలండి. ఫస్ట్ మాట చదువమ్మా, ఫస్ట్ మాట చదువు. యోసేపును చూచి యోసేపుతో యాకోబు ఏం చెప్తున్నాడు వినండి. కనాను దేశమందలి కనాను దేశమందలి లూజులో, లూజ్ అనగా బేతేలులో, సర్వశక్తి గల దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. చాలండి. తనను ఆశీర్వదించిన దేవుని గురించి యాకోబు ఏం చెప్తున్నాడు? సాక్ష్యం ఏంటి చెప్పండి, చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయో తెలుసా? యాకోబు కురువృద్ధుడైనప్పుడు, ముదుసలితనంలో, వృద్ధాప్యమందు, అవసాన దశలో, మరణానికి ముందు ఆయన ఏమన్నాడు తెలుసా? బేతేలులో దేవుడు నన్ను దర్శించి, నా దేవుడు బేతేలులో నాకు దర్శనమిచ్చి నన్ను దీవించాడు. ఆమె దేవుడు నిన్ను దీవించాడన్న సంగతి నీ పిల్లలకు చెప్పే తల్లిగా తండ్రిగా నీ ఉండాలి. ఏదో మా జీవితాలు అయిపోయినారు, మీరన్నా బాగా బతకంటారంటే, నువ్వు భక్తి చేసింది ఎందుకు? ఏసే నమ్ముకుంది ఎందుకు? మందిరానికి వచ్చింది ఎందుకు? బేతేలు అనగా చెప్పండి, దేవుని మందిరం. ఎక్కడ ఆశీర్వదించాడు యాకోబుని? బేతేల్. ఈరోజు నేను అన్నాను, నువ్వు బేతేల్కి వస్తున్నావు పోతున్నావు అంటే దేవుని మందిరానికి వస్తున్నావు. దేవుడు దీవించాడండి నన్ను అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా. నిజంగా దీవించబడితే నీ పిల్లలకి ఏం చెప్పాలి? నువ్వు సాక్ష్యం చెప్పాలి. అరే దేవుడు దీవించే దేవుడు. ఆమేన్. ఎప్పుడు దీవించాడు? బేతేల్ అంటే ఎప్పుడు దీవించాడు? మంచి ప్రార్థనాపరుడైనప్పుడు, విజ్ఞాపనకర్త అయినప్పుడు, పరిశుద్ధుడైనప్పుడా? ఆశీర్వాదాలు దొంగిలించి జ్యేష్ఠత్వం ప్రలోభంతో లాక్కొని తండ్రి ఇంటి నుంచి పారిపోతా ఉన్నప్పుడు, నేను చేసింది పాపమే అన్న పశ్చాత్తాపం కూడా లేనప్పుడు గాఢ నిద్రపోతున్నాడంట. ఏమండి, యాకోబుకి ఎక్కడన్నా భయం కానీ, బాధ కానీ, పశ్చాత్తాపం కానీ ఎక్కడ ఉందా? ఏమి లేదనేగా అర్థం. అలిసిపోయి నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే అప్పుడు దేవుడు దర్శించాడు. యాకోబులే లే, ఇది కాదు నాన్న నీ జీవితం అని ప్రార్థన నేర్పిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు అన్నాడు, నిజంగా నువ్వు దేవుడు అయితే నాకు తినడానికి తిండి, నాకు వస్త్రాలు ధరించడానికి, నేను వెళ్ళిన ప్రతి స్థలంలో దీవించబడాలి, అప్పుడు నీవు నా దేవుడు అని నిన్ను ఒప్పుకుంటాను అన్నాడు. నువ్వు ఒప్పుకునేదేంట్రా అనలేదు. సరే నాయన నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నానని వస్త్రాలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆశీర్వదించాడు, ఇంకా అడగకుండా ఎన్నో వాగ్దానాలు చేశాడు. స్తోత్రం. యాకోబు ఏం చెప్తున్నాడు బేతేలుతో అంటే, పాపినైన నన్ను నా తండ్రి, నా దేవుడు, నా పితరుల దేవుడు నేను కోరుకొనకపోయినా ఆయనే నన్ను కోరుకొని దీవించాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అడగకపోయినా ఆయనే వాగ్దానం చేశాడు. దేవునికి దూరమైన నా బ్రతుకులో ఆయనే ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు నన్ను ప్రేమించలేదు, నేనే మిమ్మల్ని ప్రేమించాను. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. యాకోబును కూడా యాకోబు దేవుడిని ప్రేమించలేదు, దేవుడే యాకోబును ప్రేమించాడు. యాకోబు దేవుడిని కోరుకోలేదు, దేవుడే యాకోబుని కోరుకున్నాడు. యాకోబు అడగలేదు, దేవుడే యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో అడగకుండానే ఆశీర్వదించిన దేవుని గురించి నీ పిల్లలకి, ఇతరులకి, నీ తోటి వారికి చెప్పగలిగే స్థాయిలో నువ్వు ఎదగాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడు. మీరు నిర్గమాకాండం చదివితే మీకు అర్థమైన విషయం ఏంటంటే, పులియని రొట్టెల పండుగ. ఏంటమ్మా ఏంటిదే, మీరు పులిపే తింటలేదు, ఇదేం పండుగ? పులియని రొట్టెల పండుగ నాయన. ఎందుకు చేయాలి అంటే చెప్పండి, మీ దేవుడైన, మన దేవుడైన యెహోవా 430 సంవత్సరాల ఆ యొక్క బానిస సంఖ్యలను తెంచి శత్రువుల మధ్య తెగుళ్ళు చేసి ఎర్ర సముద్రమును చీల్చాడు. ఇక మనం పులుపు అనేది, పాపం అనేది ముట్టుకోకూడదు. అందుకే ఈ యొక్క పండగని నియమించాడని ఎవరికి చెప్పాలంట? చెప్పరండి. అంటే నేనేమంటానంటే, నీ జీవితంలో కొన్ని సందర్భాలు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, దేవుడు మనల్ని ఎంతవరకు నడిపించాడు అనేటట్లుగా, ప్రజలకు అర్థమయ్యేటట్లుగా, నీ ఇంటి వారికి అర్థమయ్యేటట్లుగా, నీ పిల్లలకు అర్థమయ్యేటట్లుగా నువ్వేం చేయాలి? సాక్ష్యాలు చెప్పాలి. స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు నిన్ను ఏ విధంగా నడిపించగలడో నీ పిల్లలకు చెప్పాలండి. మీ ఇంట్లో పాస్టర్ ఎవరో తెలుసా? తండ్రి. పాస్టర్ ఎవరో? తల్లి. మొదట వాళ్ళు
మీరు బోధించాలి మీ పిల్లలకి, వారి కొరకు కన్నీరు విడవాలి, సాక్ష్యం చెప్పాలయ్యా మన దేవుడు గొప్ప దేవుడయ్యా, మంచి దేవుడయ్యా, మేలు చేయవాడయ్యా, ఆయన భేదాలను పెంట కుప్ప మీద నుంచి లేపేవాడయ్యా, మన స్థితి ఇది కాదయ్యా, మన దేవుడు ఏం చేశాడు, లేవనెత్తాడయ్యా అని నీ పిల్లలకి పదే 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 చెబితే వాడికి అర్థమైంది, నేను పిచ్చాశాలు ఇవ్వకూడదు, లోకానికి చెందిన వ్యక్తిని కాదు నేను, మా తల్లిదండ్రులు ఎంతగా చెప్తున్నారంటే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఉంటాడో, ఆ దేవుడిని నేను కలిగి ఉండాలి, ఆ దేవుడే నా దేవుడు కూడా అని నీ పిల్లలు అర్థం చేసుకునే స్థాయిలో సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం చెప్పు మంచిగా హల్లెలూయా. నీకు ఎప్పుడు పరగడిపే, ఎప్పుడు నిట్టూర్పులే, ఏం బతుకులే, ఇదే బతికిన వాడే బతకపోయిన వాటే, మీరన్నా బతకంటారా చక్కగా? మరి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏమైంది, ప్రార్థన ఏమైంది, మందిరానికి వెళ్ళిన అనుభవాలు ఏమైనాయి? యాకోబు చెప్తా ఉన్నాడు, నేను మోసగాడినే, నా దేవుడు గొప్ప దేవుడు, నా జీవితాన్ని మార్చాడు, నేను మునపటి వలె లేను, ఆయన సర్వశక్తిమంతుడు, నన్ను దీవించాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చెప్పాలి, నీ మొదటి ఇల్లు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, నీ మొదటి వస్త్రం ఏది, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావు, అప్పుడు తిండేది ఇప్పుడు తిండేది, అప్పుడు బ్రతికేది ఇప్పుడు బ్రతికేదని నీ పిల్లలకి నువ్వు చెప్పగలగాలి. అప్పుడు వాళ్ళు దీనులు అవుతారు, ఆశీర్వదించిన దేవుణ్ణి స్తుతించేవారు అవుతారు. నువ్వు చెప్పలేదనుకో ఏమంటారు చెప్పాలి, మీ పెద్ద ఇదండి పొట్టుకుతో నేను గోల్డెన్ స్పూను బంగారపు స్పూన్ వేసుకొని పుట్టాను నేను, అసలు మాకు కొదువే లేదు అని అనుకుంటారు నీ పిల్లలు, గర్విస్తారు, దేవుడిని మరిచిపోతారు. చెప్పాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఆత్మీయ స్థితి ఏంటో, నీ బ్రతుకేంటో, నీ దేన స్థితి ఏంటో నీ పిల్లలతో నువ్వు పంచుకోవాలి. అప్పుడే నీ పిల్లలు దేవుని వైపు తిరుగుతారు. ఊరు మొత్తంతో మాట్లాడే టైం ఉంటుంది, కానీ జనాలకి ఎవరితో మాట్లాడడానికి టైం ఉండదండి. పిల్లలతో ఏదైనా మాట్లాడితే ఏం మాట్లాడతారు, రే అన్నం పెట్టే తిను, పక్కేసా పడుకో, నీళ్ళు పెట్టే స్నానం చేయి, హోంవర్క్ రాసావా పడుకోక, ఏ కానీ నీ దేవుడు నీ జీవితంలో ఏమేం చేస్తున్నాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు, నీ పిల్లలకు చెప్పే ఆత్మీయ పరిణతి వచ్చిందా? నీ పిల్లలతో మాట్లాడమంటే తిను పడుకో, హోంవర్క్ చేసుకున్నావా, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా, రే మంచి స్థితిలో ఉండాలరా, మంచి స్థితిలో ఉండాలరా, బాగా సంపాదించాలరా, ఇది కాదు. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి తెలుసా, దేవుడు నిన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడో నువ్వు చెప్పాలి. ఇంకేం చేశాడు యాకోబు? ఎన్నో మాటలు ఉన్నాయి కానీ కొన్ని తీసేస్తున్నా, అవసరమైన చెప్తున్నా. ఒకటి, దేవునికి ప్రార్థించాడు. రెండోది చెప్పండి, ఫరోని దీవించాడు. మూడోది, యోసేపుతో సాక్ష్యాన్ని చెప్తున్నాడు. 50 ఆదికాండం 50, 16, 17. యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి, ఎలాగు వర్తమానాన్ని పంపారు, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిందేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. దేవునికి స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. తాను చనిపోవడానికి ముందు యాకోబు పిల్లలకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? రే, యోసేపుకు వ్యతిరేకంగా మీరు ద్రోహ కార్యం చేశారు, మీరు అతనిని క్షమించమని అడగండి. ఏమని అడగాలట? నీ పిల్లలకి క్షమించడం నేర్పించు తల్లిగా. రే, దేవుని వాక్యం అంటుంది మీరు తగ్గించుకుంటే హెచ్చించబడతారు. నువ్వేం చదువుతున్నావు? తగ్గే పనే లేదురా, ఎందుకు తగ్గాలరా, వాళ్ళకంటే మనం తక్కువ. ఇది నువ్వు నేర్పించే పాఠం. యాకోబు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? రే నాయనా, అన్యం పుణ్యం ఎరగని యోసేపుని మీరు ఎన్నో హింసలు పెట్టారా, అమ్మేశారా, గుంటలో వేశారా, అయినను మిమ్మల్ని చేర్చుకున్నాడు చూడు, గొప్పోడ్రా. అయినా మిమ్మల్ని ఏమంటలేదని, మీకు సహాయం చేస్తున్నాడని మీరు ఈ మాట చెప్పకుండా ఉండకండి. మీ యథార్థ హృదయంతో మీ తప్పును మీరు ఒప్పుకోండి, క్షమించమని కోరమని ఎప్పుడు చెప్పాడంట? చనిపోవడానికి ముందు చెప్పాడంట. వీళ్ళు ఎప్పుడు చెబుతున్నారు? మొత్తానికి యాకోబు చనిపోయిన తర్వాత వీళ్ళకి భయం కలిగింది. అయ్యో, నిన్న మొన్నటి దాకంటే మా నాన్న ఉన్నాడు, అందుకే ప్రేమతో చూసావు, ఇప్పుడు మళ్ళీ కక్ష పెట్టుకొని ఏమన్నా చేస్తావేమో, తమ్ముడు నీకు వ్యతిరేకంగా మేము తప్పు చేసాం, నాన్న నేర్పించాడు ఒక పాఠం, క్షమాపణ అడగమని, మమ్మల్ని క్షమించరా. అరే, ఎక్కడికి వెళ్ళినప్పుడు తగ్గి మాట్లాడు, పెద్దవాళ్ళు అన్నప్పుడు తగ్గి మాట్లాడు. తెలుసో తెలియకో తప్పు చేశావు, క్షమించమని అడుగు, తప్పేం లేదు.
మన దేవుడు క్షమిస్తాడు నిన్ను. ఇప్పుడు ఎట్లా మారిపోయిందో తెలుసా? ఇద్దరికి గొడవైందనుకో, తప్ప ఒప్ప లేదు, పక్షపాతం, భయంకరమైన పక్షపాతం. ఏ పాతం? పక్షవాతం. పక్షవాతం ఎంత భయంకరమైందో పక్షపాతం అంత భయంకరమైంది. ఏనండి, పక్షవాతం వస్తే ఎంత దురవస్థో, పక్షపాతం కలిగినోడు కూడా ఆత్మీయ జీవితంలో అంతే రోగం ఉన్నోడు. నీ కొడుకు తప్పు చేసినా, కూతురు తప్పు చేసినా, ఏయ్ ఏమనుకున్నావు అని గోసి ఎగదోయటం కాదు, బూతులు మాట్లాడడం కాదు. అరే ఏం జరిగింది? నీ పిల్లల్ని కనుక్కుంటున్నావా? ఇద్దరు తనుక్కుంటే పిల్లల్ని కనుక్కుంటున్నావా? కనుక్కోవటం లేదు, ఏం లేదు. మనకంత తక్కువ. యేసయ్యను నమ్ముకున్నందుకు సిగ్గుపడాలి. యేసయ్యను నమ్ముకున్నావు ఎట్లా ఉండాలి? అరే ఏం జరిగింది? తప్పు నీదా వాడిదా? ఆయన మీద నీదా? ఏం జరిగింది అని విచారించి, తప్పు నీ పిల్లలదైతే ఏం చెప్పాలి? నువ్వు చేసేవి తప్పే అని వాడిని హెచ్చరించి బుద్ధి చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు అని చెప్పాలి. ఒకవేళ నీ కొడుకుదో కూతురుదే సరే అనుకో, దేవుడే చూసుకుంటాడులే నాన్న, వాడిని నువ్వు క్షమించు. తప్పు నీ పిల్లలదైతే ఏం అడగాలి? క్షమించమని. ఇతరులదైతే ఏం చెప్పాలి? క్షమించు అని. ఒక మాట, యాకోబు యొక్క కుమార్తె అతి స్వేచ్ఛని బట్టి ఆ దేశం అంతా తిరిగినప్పుడు ఆ దేశపు రాజకుమారుడు బలవంతం చేసి అవమానపరిచి, అంటే మానభంగం చేసి ఇది చేసినప్పుడు పెద్ద గొడవైంది. యాకోబు సంతోషించాడా ఏడ్చాడా? అయ్యో ఏంట్రా మీ పనే అని ఏడ్చాడు. నాకు అవమానం తీసుకొస్తున్నారు, ఏడ్చాడు. ఎంత మారు మనసు పొందాడు చూడండి. కొట్టారా? నా కూతుర్ని చేసిన వాడికి అదే శిక్ష, నా కొడుకులు అనిపించారా అని మేసం తిప్పాడా? ఏంట్రా మీరు చేసిన పని? చనిపోయే ముందు కూడా ఏం చెప్పాడు తెలుసా? అయ్యో వారి సంఘముతో మీరు చేరొద్దు చెప్పాడు లేదా? వారు ఎద్దుల గుదికాల నరములను తెగగొట్టారు, వారి కోపము మిక్కిలి వేండ్రమైనదే, అట్లాంటి వాళ్ళతో మీరు చేరొద్దని చెప్పాడు. వాళ్ళ కొడుకుల గురించి. పక్షపాతం లేనివాడు యాకోబు. స్తోత్రం. కొడుకు మంచోడైతే మంచోడని చెప్పాడు, చెప్పండి. బుద్ధి లేనివాడైతే బుద్ధి లేడని చెప్పాడు. దేవుడు దీవిస్తానని చెప్తే దీవెనే చెప్పాడు, శాపం వేస్తే ఆ శాపమే చెప్పాడు. సరి చేసుకోవాలంటే సరి చేసుకోమని చెప్పాడు, దీవించమని కోరితే దీవించమని చెప్పాడు. చెప్పాడా లేదా? నీ పిల్లలతో యథార్థంగా ఉండు. నెత్తికి ఎక్కించావనుకో, రేపే వాడు నువ్వు నేర్పిన విద్యలన్నీ నీకే నేర్పిస్తాడు. జాగ్రత్త. ఇప్పుడు నువ్వు తగ్గించుకోమని చెప్పావు అనుకో, నీ దగ్గర కూడా తగ్గే ఉంటాడు. మనం తక్కువ, వాడి ముందు హెచ్చించుకో, బడాయిపో, బడాయి మాటలు చెప్పు. వాడు కింద కూర్చుంటే నువ్వు పైన కూర్చో, కాలు మీద కాలేసుకో. వాడికి మనం తగ్గేదేంటి? నీ చదువు ఎంత, నీ ఉద్యోగం ఏంటి, అసలు నీకున్న పరపతి ఏంటి? వాడి ముందు నువ్వు తగ్గడం ఏంటి అంటే రేపు నీకు బొవ్వ కూడా పెట్టడు. బొవ్వ కూడా పెట్టడు. దీన మనస్సుని నేర్పించండి, అప్పుడు తల్లిదండ్రులను సన్మానించే వ్యక్తి అవుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చెప్పాడు? చావడానికి ముందు నాయనా తమ్ముడు ఎడల మీరు తప్పు చేశారు, క్షమించమని అడగండి. అడిగితే ఏమన్నాడు తెలుసా? నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా కక్ష పెట్టుకొని మిమ్మల్ని సాధించడానికి? లేదన్నయ్య, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తాను. స్తోత్రం చెప్పండి. క్షమాపణ కోరినందుకు దీవెన వచ్చిందా లేదా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 47, 29, 30 ఆదికాండమే, ఇంకెక్కడికి వెళ్ళొద్దు. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచడం అంటే ప్రమాణం. నా ఎడల దయను నమ్మకమును కనుపరచు. ఏంటి? ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము. నన్ను ఐగుప్తులో పాతి పెట్టొద్దు నాయనా. నా పితరులతో కూడా, నా పితరుడైన అబ్రహాము ఇస్సాకులతో కూడా నేను పండుకొనున్నట్లు, నేను అక్కడ ఉండునట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని దేవునికి స్తోత్రం చెప్పండి. తను చనిపోవడానికి ముందు తను ఎక్కడ పాతి పెట్టబడాలో, తన శవం ఎక్కడ భూస్థాపన చేయబడాలో ముందుగానే చెప్పాడు. నీకు ఆ నిరీక్షణ ఉందా? ఎవడు పోయాడండి పరలోకం నరకం? అయ్యా తాగవాకయ్యా,
మంచిది కదయ్యా, మందిరానికి రాయ్యా. అంతా అయిపోయిందిగా పాస్టర్ గారు, ఈ ముసలోడిని ఏం చేసుకుంటాడు దేవుడు? ఇతను బీడీ తాగటం మానడు, సిగరెట్ మానడు, వ్యభిచారం మానడు, పేరుకేం చదువుతాడు తెలుసు, నేను ముసలోడిని అంటాడు. అన్ని 64 కళ్ళు ఉంటాయి, ఏ ఒక కళ పోనీడు. పైగా ఏమంటాడు, మందిరానికి రాయన ఆయన అంటే ముసలోడిగా అంటే దేవుడు నన్ను ఏం చేసుకుంటాడండి? దేవుడు నిన్నేం చేసుకోడు, రక్షించి పరలోకం ఇస్తాడు అంతే. వింటున్నారా? నిరీక్షణ ఉందా? కొంతమంది అంటారు, పాస్టర్ గారు పరలోకం ఎవరు వెళ్ళారు, నరకానికి ఎవరు వెళ్ళారు? ఎవరికి తెలుసు? ఎవరు చచ్చిపోతే ఎవరు పోతారు? కుక్కై పడతారు, నక్కయి. కుక్కలు నక్కలు ఏం ముట్టరు. నువ్వు నీతిమంతుడిగా యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడితే యేసయ్య రొమ్మున అనుకుంటావు పరలోకం. నువ్వు అనీతిమంతుడివై, పాపం చేసి, వ్యభిచారివై, తాగి, ఇతరులను మోసం చేసి, మారు మనసు లేకుండా మందిరానికి రాకుండా నీకు ఇష్టానుసారంగా ధనవంతుల్లాగా జీవిస్తే వేదనకరమైన నరకాగ్నికి వెళతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యాకోబుకున్న నిరీక్షణ, నేను చనిపోతాను. ఎక్కడ చనిపోవాలి ముందు చెప్పాడు. నేను ఎక్కడైనా చనిపోని, ఐగుప్తులో చనిపోని, కానీ ఇక్కడ పాతి పెట్టొద్దు. ఎక్కడ పాతి పెట్టాలి? కనానులో. ఎందుకో తెలుసా? అది నా దేవుడైన యెహోవా నాకిచ్చిన వాగ్దత్త భూమి. ఏ భూమి? వాగ్దాన భూమి. అదే వాగ్దాన భూమిలో అబ్రహాము పాతి పెట్టబడ్డాడు. అదే వాగ్దాన భూమిలో ఇస్సాకు పాతి పెట్టబడ్డాడు. శారమ్మ రిబ్కాలు కూడా అక్కడే. ఏమండి, గొప్ప విషయం ఏంటి చెప్పనా? వాళ్ళ ఇళ్ళు అయితే గుడారాలు, కానీ ఇళ్ల కోసం స్థలం కొనుక్కోలేదు, కానీ సమాధుల కోసం స్థలం కొనుక్కున్నారండి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము గుడారం వేసుకుంటామా, ఈ స్థలం ఇవ్వయ్యా అని ఎవరిని అడగలేదు, కానీ మొత్తాన్ని వేసేసుకున్నారు. సమాధుల కోసం. ఎందుకు చెప్పండి? ఇల్లు రే అబ్రహాం, ఎక్కడి నుంచి వచ్చావు, తీసే ఇల్లు అంటే తీసేయడానికైనా అబ్రహాం సిద్ధమే. కానీ రేపో మాపో సమస్య వస్తే ఆ సమాధులని శిథిలం చేస్తే ఇష్టపడాలి. అందుకని ఏం చేశాడు? వెల ఇచ్చి సమాధి స్థలాన్ని కొన్నాడు. స్తోత్రం చెప్పండి. సమాధి ఎట్లాంటిదో తెలుసా? పరిశుద్ధమైనది, అది నిరీక్షణతో కూడింది. స్తోత్రం. నా దేవుడు వస్తాడు, ఆ కడబూరం రోగగానే మట్టిలో మన్నైపోయిన నేను మహిమను ధరించుకొని వెళతాను. స్తోత్రం. అంటే నువ్వు సమాధిని గౌరవించావంటే అర్థం ఏంటో తెలుసా? నీ నిరీక్షణని గౌరవించినట్లు. హల్లెలూయా. నీ దేవుడిని గౌరవించినట్లు. హల్లెలూయా. రెండవ రాకడ యందు నీ విశ్వాసం కలిగి ఉన్నట్టు. యోసేపును వేడుకుంటున్నాడు, నాయన దయచేసి ఈ పాప ప్రపంచంలో ఏదో కరువని వచ్చాను, కానీ నా ప్రాణం అంతా అక్కడే కొట్టుకులాడుతుందిరా. కనాన్లో పాతి పెట్టిన నాయన అని కన్నీరు విడిస్తే, నాన్న నీకేం పర్వాలేదు, నేను నీకున్నాను. కనాన్లోనే నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకులతో పాటు పండుకొని పెట్టే బాధ్యత నాది అన్నాడు. స్తోత్రం. అప్పుడట దేవుని వైపు తిరిగి నమస్కరించి స్తోత్రం చెప్పాడంట. ఎందుకు స్తోత్రం చెప్పాడు తెలుసా? అయ్యా, నా చివరి గతి బాగుండబోతుంది. స్తోత్రం. నా సమాధి సంస్కారాలు బాగుండబోతున్నాయి అని విశ్వాసంతో యోసేపు ఇచ్చిన మాటను బట్టి ప్రభువుని స్తుతించాడు. రూతు ఏముంటుందో తెలుసు? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. నిన్ను నన్ను మరణం తప్ప ఏది ఎడబాపినా, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను కూడా అక్కడే. అంటే రూతు ఎక్కడ చనిపోవడానికి ఫిక్స్ అయింది? మోయబులో కాదు, ఎక్కడెక్కడెక్కడ? బెత్లెహేములో. అంటే ఆమె మరణం కూడా ఏమి అలా ఆశ పెట్టుకుందో తెలుసా? నేను పరిశుద్ధుల మధ్య పాతి పెట్టబడాలి. స్తోత్రం. మారు మనసు లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? చిన్న కష్టం రాగానే, ఐగుప్తులో సమాధులు లేవనా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు మోసే అంటే వీళ్ళు ఎట చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ చచ్చిపోయినా బాగుండు, అక్కడ పాతి పెట్టబడినా బాగుండు, ఐగుప్తు ఐగుప్తు ఐగుప్తు. కానీ యాకోబు అంటున్నాడు, వద్దురా నాయన ఈ ఐగుప్తు, ఎక్కడి నుంచి అసలు మనం విడిపించాడు దేవుడు, మనకి ఇది వద్దు, కనాను. స్తోత్రం. యోసేపు కూడా ఏమన్నాడు తన అన్నలతో? దేవుడు నిర్ణయ కాలంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ఎముకలని, అస్థికల్ని మన పితరులతో పాటు పెట్టండి అని అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు తీసుకెళ్లారు వాటిని? మోషే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోరికొండాలి. పెళ్లి కంటే చావు ఘనమైనది. ఆమేన్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని రాశాడు ఒక ఆయన పాట. చావు కూడా ఏంటంటే అవును పెళ్లి లాంటిదే. ఎందుకంటే అప్పుడు కూడా డప్పులు కొడతారు. డప్పు కొడతాం తప్పేం కాదు, కాకపోతే తాగి ఎగరడం తప్పు. డప్పు కొట్టారంటే అర్థం ఏంటి తెలుసా? ఘనమైన వీడ్కోలు. దండలేయడం తప్పేం కాదు, ఘనపరుస్తున్న వాళ్ళని.
బతుకున్నప్పుడు ఏ విధంగా దండలేస్తామో చచ్చిన ఆయనకు కూడా దండలేస్తున్నాం అంటే ఘనత, సెంటు కొడుతున్నాం, ఘనత. అర్థమైందా? భోజనాలు పెడుతున్నాం, చనిపోతే భోజనాలు పెట్టడం అంటే ఏంటి అర్థం? ఘనత. పెండ్లి కంటే ఘనమైనది చావు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నేనేమంటానంటే ఆ వాగ్దాన భూమిలో పాతి పెట్టబడాలని యాకోబు కోరుకున్నట్లుగా ఆ పరలోకములో నీ ఉండాలని బ్రతకాలి ఇక్కడ. స్తోత్రం. ఐగుప్తు లాంటి ఈ లోకంలో నీ నిరీక్షణ ఏమై ఉండాలి తెలుసా? నేను అక్కడ యేసు ప్రభు వచ్చిన మరుక్షణమే ఆయన వలె నేను మారిపోవాలి. స్తోత్రం. ఆయన రూపులోనికి మారిపోవాలి. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మారిపోయి రెప్పపాటున మహిమ దేహమును ధరించి ఆయనతో పాటు మధ్యాకాశానికి వెళ్ళాలి. 7 ఏండ్ల విందులో నేను ఉండాలి. పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలి. యుగ యుగాలు ఆయనతో నేను అలంకరించబడి ఆరాధన చేయాలి. స్తోత్రం. ఆయన ముగింపు ఎట్లా ఉందో చూడండి. ఆయన మరణం ఎంత గ్రాండ్గా ఉందో చూడండి. నేను యాకోబు మరణం చదివి దేవా నాకు కూడా ఇట్లాంటి మరణం రావాలి అనుకున్నా. రాజమరణం, రాయల్ డెత్. ఏ కింగ్ కూడా చావు రాదండి. యాకోబు చనిపోయిన తీరు, అసలు ఆ ఊరేగింపు, ఆ కథ, కమామిషి ఏ రాజుకి లేదు బైబిల్లో. నాకు అనిపించింది అంత కింగులాగా చనిపోయాడు. స్తోత్రం చెప్పండి. చూడండి 50వ అధ్యాయం. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతను గూర్చి ఏడ్చి అతను ముద్దు పెట్టుకున్న తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవాన్ని సిద్ధపరచవాలని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక వైద్యులు ఇశ్రాయేలు సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచు వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు 40 దినములు. యాకోబు చనిపోయిన తర్వాత ఎన్ని దినాలు ఆయన సిద్ధపరిచారు సుగంధ ద్రవ్యాలతో? ఎవరు కొంత చెప్పండి చావు. ఒక పెండ్లి కుమార్తెను సిద్ధపరిచినట్టు సిద్ధపరుస్తున్నారు. యాకోబుకే కాదు, మనకు ఆ నిరీక్షణ ఉంది. స్తోత్రం చెప్పండి. 40 అని బైబిల్లో మీరు ఎక్కడ చదివినా కంప్లీషన్, ముగింపు కాదు, సంపూర్ణత. 40 అనేది ఎట్లా ఉంటుంది చెప్పండి? సంపూర్ణత. స్తోత్రం. నా ప్రియ సోదరుడా, 40 దినాలు అనేది సంపూర్ణతకి గుర్తు. పరిమళ ద్రవ్యాలతో సిద్ధపరచడం అంటే సిద్ధపరచబడుట అనే అనుభవం. ఈ బ్రతుకున్న దినములలో నువ్వు నీ మరణం కొరకు సిద్ధపడాలి. స్తోత్రం. ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా.